ఇప్పుడు స్ట్రిక్ట్‌గా ఉంటున్నారు. పోలీసులు కరెక్ట్‌గా పనిచేస్తున్నారు. హెల్మెట్లు పెట్టుకోవాలని రూల్స్ పెట్టారు. అది కరెక్టే. ఇప్పుడు ఎందుకంటే ఈ 18 ఏళ్ళు, 16 ఏళ్ళ పిల్లలకు కూడా బండిచ్చేస్తున్నారు. ఈ ప్రభుత్వం బాగానే ఉందన్న. గత 5 సంవత్సరాలు చాలా నరకం పడ్డాం. 5 సంవత్సరాలు అసలుకి అందరిని కొడతాం, కేసులు పెడతాం, ఏదైనా ఎదురు చెబితే వాడిని తీసుకెళ్ళి జైలు పడడం కోసం అట్లా చేశారు. అక్క నీ పేరేంటి? నా పేరు మణి. ఓకే ఫైన్. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ పరిపాలన ఎలా ఉందమ్మా? బాగానే ఉంది. అదేవిధంగా ఇప్పుడు ఉచిత గ్యాస్ సిలిండర్ ప్రతి ఇంటికి వెళ్ళాలనే ఆలోచన ఎలా అనిపిస్తుంది? గ్యాస్ సిలిండర్లు వస్తున్నాయమ్మా? వస్తున్నాయి. ఇదివరకు గ్యాస్ సిలిండర్లు మనం కొనుక్కోవాలంటే ఎంత ధరలు ఉండేయమ్మా? ఇదివరకు 1200 అలా ఉండేది. ఓకే. ఇప్పుడు 800కి వస్తుంది. 800 కూడా రిటర్న్ వేసేస్తున్నారు. ఉచితంగా ఇవ్వడం వల్ల ప్రతి కుటుంబానికి ఆనందమే అంటారా? ఇలాగా ఇవ్వడం మంచి ఆలోచన, చెడు ఆలోచన? మంచిదే కొంతవరకు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమ్మ అంటే వరదల సమయంలో ఏమైనా ప్రజలకు ఆదుకోవడం కానీ డబ్బులు వేయడం కానీ ఏమైనా చేశారా? చేశారు. 10,000 ఇచ్చారు ఇంటింటికి. కానీ కొంతమందికి కిందోళ్ళకి పైనోళ్ళకి ఒకేలా ఇవ్వడంతో కొంతమందికి రాలేదు. రాలేదు. రాలా. అదేవిధంగా ఈ గవర్నమెంట్ మీద మీ ఒపీనియన్ ఏంటమ్మా? డిఫరెన్స్ ఏమైనా కనపడుతుందా? లాస్ట్ 5 years చూసారు కదా, ఇప్పుడు ఈ 5 years ఎలా ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన 5 years ఎలా ఉండబోతుంది? 5 years అంటే 6 months కదండి, ఇంకా తెలియాలి కదా. 1 year అయితే ఎవరైనా చెప్పగలుగుతారు, కానీ 6 monthsకి ఇంకా ఏమి డెవలప్మెంట్ ఏమైనా ఫోకస్ మీద రోడ్ల మీద ఇండస్ట్రీస్ రావాలనే పని మీద తిరుగుతున్నారు లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ. పిల్లలకు ఉద్యోగాలు ఒకవేళ ఇక్కడ వేరే స్టేట్కి వెళ్ళి ఉద్యోగాలు చేసుకోండి, ఈ స్టేట్లోనే ఉద్యోగాలు చేసుకునేటట్టుగా తిరుగుతాం అంటున్నారు. అలా చేస్తే మంచిదంటారా? మంచిదే. చదువుకున్న అమ్మాయిలు అబ్బాయిలు చాలామంది ఉన్నారు కదా, మంచిదే అది. అంటే లోకేష్ గారు వెళ్తున్నారు కదా యూఎస్ వెళ్ళడం కానీ, అక్కడికి వెళ్ళి ఆయన పనితీరు చూస్తున్నారు. ఆ ఉద్యోగాలు లేక పిల్లలు ఇబ్బంది అయ్యి చెడిపోయి రాంగ్ రూట్లు జరగడం అలా జరుగుతున్నాయి కదా. ఆ ఉద్యోగాలు ఇస్తే అది చేసుకుంటానైనా. నమ్మకం ఉందా లోకేష్ గారి మీద కానీ పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకం ఉందా? చాలా వరకు నమ్మకం ఉంది. ఇప్పుడు స్ట్రిక్ట్గా ఉంటున్నారు. పోలీసులు కరెక్ట్గా పనిచేస్తున్నారు. హెల్మెట్లు పెట్టుకోవాలని రూల్స్ పెట్టారు. అది కరెక్టే. ఇప్పుడు ఎందుకంటే ఈ 18 ఏళ్ళు, 16 ఏళ్ళ పిల్లలకు కూడా బండిచ్చేస్తున్నారు. హెల్మెట్ లేదు, ఏం లేదు. చాలామంది కోల్పోతున్నారు కదా పిల్లల్ని. చాలా బాగుంది. ఇంకా పర్ఫెక్ట్గా ఇంకా రావాలి. ఇంకా స్ట్రిక్ట్గా వస్తేనే కరెక్ట్. ముందు రోజుల్లో అంటే ప్రజల్లో ఒకరిలా ఉండి అంటే డెవలప్మెంట్స్ పరంగా చూసుకుంటే అంతా బాగానే ఉంటుంది అంటారా? డెవలప్మెంట్ అనేది ఆయన వస్తే జరిగిద్ది, ఖచ్చితంగా అది జరిగిద్ది. పవన్ కళ్యాణే కానీ చంద్రబాబు నాయుడు కానీ డెవలప్మెంట్ అనేది జరిగిద్ది. చాలా బాగుంది. మీ పేరేంటి? భాష అన్న. ఓకే. ప్రజెంట్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది కదండి, చంద్రబాబు నాయుడు గారు కానీ ఇక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ ఎలా చేస్తున్నారు? పరిపాలన ఎలా చేస్తున్నారు? బాగానే ఉందన్న. వాళ్ళు వచ్చిన తర్వాత అంతా బాగానే ఉంది. ఓకే. ఇంకా బెటర్గా చేస్తారని అనుకుంటున్నాను. ఉంది, చేస్తారు. మీరు ఆటో డ్రైవింగ్ చేస్తున్నారు కదా, రోడ్ల పరంగా ఎలా ఉన్నాయి? ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన రోడ్లు ఏమైనా కొత్తగా వేస్తున్నట్టు ఏమైనా కనపడుతున్నారా? కొత్తగా వేస్తున్నట్టు ఏం లేదు కానీ ప్రస్తుతానికి రోడ్లు మాత్రం బాగానే ఉన్నాయి. మొన్న వరదల తర్వాత బాగానే చేశారు. రోడ్లన్నీ బాగానే ఉన్నాయి. పర్లా. మరి ఇప్పుడు కండ్రిక నుంచి అంబాపురంకి లొకేషన్లో హైవే రోడ్ అనేది పర్ఫెక్ట్గా ఉండేది కాదు. ఇప్పుడు దీని మీద ఏమైనా ఫోకస్ చేశారా? లేదన్న, ప్రస్తుతానికి పనులు జరుగుతున్నాయి కానీ ఇక మంది అయిపోయింది. ఇక్కడ అయిపోయింది. ఇంకా బయట రోడ్లు వదలడానికి ఇంకా పనులు ఉన్నాయి, అవి అవుతున్నాయి. ఇక్కడ అనేది ఫినిషింగ్ కంప్లీట్ చేశారు, ఫినిష్ అయిపోయింది. ఇక్కడ నుండి గన్నవరం దాకా వెళ్ళిపోతున్నాం మేము. అటు గొల్లపూడి దాకా వెళ్ళిపోతున్నాం. ఓకే. ఎలా అనిపిస్తుందండి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత పరిపాలన పరంగా ప్రజలకు దగ్గరలో ఉన్నట్టు కనబడుతున్నారా? గత ప్రభుత్వం చూశారు కదా, మరి ఈ ప్రభుత్వం బాగానే ఉందన్న. గత 5 సంవత్సరాలు ఎలా అనిపించిందండి? గత 5 సంవత్సరాలు చాలా నరకం పడ్డాం. ఏమేమి ఇబ్బందులు ఫేస్ చేశారు? కేసులు కానీ అది కానీ ఇది కానీ చాలా రాశారు. ఇప్పుడు కొద్దిగా తగ్గింది. ఆటో వాళ్ళని మమ్మల్ని ఏం ఆపట్లేదు, బాగానే ఉంది. ఇప్పుడు ఆటోల మీద ఫోకస్ ఎక్కువ చేస్తున్నారు, ఆటో మీద ప్రెజర్ ఎక్కువ అవుతుందా అని ఏమైనా? నాకైతే ఏమనిపించలా. గత 5 సంవత్సరాలు ఎంతవరకు మీ దగ్గర లాగేవారు? 5 సంవత్సరాల నుండి దగ్గర 40,000 రూపాయలు కట్టా. 40,000 రూపాయలు 5 సంవత్సరాల్లో? 5 సంవత్సరాలు 40,000 రూపాయలు కట్టా. ఓ మై గాడ్. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఏం లేదు. ఆయన వచ్చిన తర్వాత ఒక కేసు కూడా రాపిలా. మొన్న ఈ మధ్య ఒకటి బ్రేక్ ఇన్స్పెక్టర్ రాశాడు. ఎందుకంటే దీని కాగితాలు అయిపోయి ఒక 6 నెలలు అవుతుంది. ఆయన రాశాడు. ఆయన తప్పి బయట పోలీసు వాళ్ళు ఆపడం అనేది ఏం లేదు. ఏదేమైనా కరప్షన్ లేకుండా మంచి పరిపాలన చేస్తారని నమ్మకం ఉంది ప్రభుత్వం మీద.
చేస్తారు. నేను ఓటు కూడా పవన్ కళ్యాణ్ గారికి వేసాను. అంటే ఆపోజిట్ పార్టీ వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి కౌంటర్లు వేస్తున్నారు కదా పవన్ కళ్యాణ్ మీద కానీ చంద్రబాబు నాయుడు గారి మీద కానీ పర్ఫెక్ట్ పరిపాలన చేయట్లేదు అని. వాళ్ళు ఎన్నన్నా అంటారన్న, వాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు అనేవాళ్ళు, వీళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు అంటారు. ఏమో ఏం చెప్తారు ప్రభుత్వం గురించి? బాగుందన్న ప్రభుత్వం మాత్రం. పేరేంటి? నా పేరు శ్రీనివాసరావు. ఓకే అండి. ప్రజెంట్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది కదండి, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిపాలన కానీ ఎలా అనిపిస్తుంది? బాగుంది, చాలా బాగుంది. గత 5 సంవత్సరాలు చూసారు కదండి, గత 5 సంవత్సరాలు ఎలా అనిపించింది? 5 సంవత్సరాలు అసలు అందరిని కొడతాం, కేసులు పెడతాం, ఏదైనా ఎదురు చెబితే వాడిని తీసుకెళ్ళి జైలు పడడం కొడతాం, అట్లా చేశారు. మరి ఇప్పుడు ప్రజెంట్ ఉచితంగా గ్యాస్ సిలిండర్లు కానీ రోడ్లు కానీ అన్ని సౌకర్యవంతంగా వేస్తున్నారు అండి. అన్ని సౌకర్యంగా అంటే ఇప్పుడు రోడ్లు ఇంకా అవ్వలేదు. గ్యాస్ సిలిండర్లు మాత్రం అందరికీ వచ్చేసినాయి. అంటే ప్రతి కుటుంబానికి ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలనే ఆలోచన అనేది మంచి ఆలోచన అంటారా? మంచి ఆలోచన, చాలా మంచి ఆలోచన. ఉన్నోళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు. దానికి మరి లేని వాళ్ళకి చాలా సంతోషమే కదా. అదేవిధంగా గ్యాస్ సిలిండర్లు విడిగా కొనుక్కోవాలంటే ఎంతెంత ధరలు ఉండేయండి? 870 రూపాయలు మనకి డోర్ డెలివరీకి. వాళ్ళు 810 రూపాయలు మనకి బ్యాంకులు వేశారు. మాకు సంవత్సరం కంటే రోజుకి వ్యాపారం బట్టి బేరం బట్టి రోజుకి ఒకటి అవ్వచ్చు, 2 రోజులు ఒకటి అవ్వచ్చు, అయిపోవచ్చు. మాకు ఉపాధి ఉండిద్దని కాదు, ప్రజలకి కుటుంబం ఉండిద్ది కదా, వాళ్ళకి ఉపాధి. మాకు ఉందనుకోండి, మేము ఎటు కొనాలి, అది ఇచ్చినా ఇవ్వకపోయినా కొనాల్సిందే. వరదలు వచ్చిన టైంలో అసలు ఎలా ఆదుకున్నారు బాబాయ్? వరదలు వచ్చిన టైంలో చాలా చాలా బాగా చేశాడు చంద్రబాబు నాయుడు గారు. ఏంటి అదే జగన్మోహన్ రెడ్డిది జనం అరిచి చచ్చిపోయేవాళ్ళు. లేదు లేదు, జనం అరిచి చచ్చిపోయేవాళ్ళు. ఆకలి, వాటర్ లేవు, ఉండేవి కాదు, పాల ప్యాకెట్ ఉండేది కాదు, ఆహారం ఉండేది కాదు, ఏమి ఉండేది కాదు. చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరికి కూడా తిరిగి పడవల మీద తిరిగి భోజనాలు కానీ, పాల ప్యాకెట్లు కానీ, వాటర్ ప్యాకెట్లు కానీ, బిస్కెట్ ప్యాకెట్లు కానీ. రోడ్లు అంటే ఇంకా మరమ్మతులు, ఇంకా దాన్ని టెండర్లు పిలవాల. ఈ మాత్రం తక్కిన ఉపాధి కల్పన మాత్రం బాగుంటుంది.